monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా కుట్టోడు ఇడ్లీ అమ్మమ్మ తింటున్నాడు. మొన్న ఒక రోజు అయితే ఇడ్లీ 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 అని అనేసాడు అనమాట. సడన్గా భలే షాక్ అయ్యాం అసలు. అండ్ వాడికి ఇడ్లీ తెగ నచ్చేసింది. సో వీక్లో ఒక ఈడు పుణ్యమా అని చెప్పి ఇంకా వీక్లో ఒక 3-4 days ఇడ్లీలే తింటామేమో. ఆడి పేరు చెప్పుకుని అందరికీ ఇడ్లీలే. ఇంకా సండే మార్నింగ్ ఫాస్ట్గా ఎలాగో లేసిపోయాము. కానీ పనులు స్టార్ట్ చేయడానికి ఏముందిలే నిదానంగా చేసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ సండే రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కదా. కానీ మాకు అలా కాదు. మేము లేసాము, చక్కగా ఇలా కింద మ్యాట్ వేసేసుకుని పిల్లోడిని ఆడిపించుకుంటూనే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా పచ్చడి చేయాల్సి ఉంటే అది చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం అనమాట. ఎందుకని అంత హడావిడి అంటే 10:30కి మాకు వాష్ స్లాట్ ఉంది. మీకు తెలియకపోతే మా కింద ఉంటుంది అనమాట వాష్ స్లాట్. అంటే ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తానికి కింద ఉంటుంది. అక్కడికి వెళ్ళి బట్టలు వాష్ చేసి డ్రై చేసి, సో స్వీడన్లో ఉన్న వాళ్ళకి ఆ కష్టం అర్థమవుతుంది. పైకి కిందకి ఎన్నిసార్లు తిరిగేటప్పటికి పులుసు గారిపోద్ది అసలు. ఇంకా అదొకటి ఉంది. అండ్ నేను అక్కడికి వెళ్ళి ఆ పనులు చేసి ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. నేను కడుపుతోటి ఉన్నప్పుడే మానేశాను అనమాట. ఆల్మోస్ట్ 3rd-4th monthలో ఉన్నప్పుడే నా వల్ల అయ్యేది కాదు ఇంకా అంత బరువు మోసుకుని కిందకి వెళ్ళటానికి. ఇంకా ఈయనే అప్పటి నుంచి చూసుకున్నారు. ఇంకా అది నా మీద పడింది ఈసారికి. సరేలే ఇంకా తప్పదు, ఎందుకంటే అన్ని బట్టలు వాష్లో ఉన్నాయన్నమాట. మా కుట్టోడివి, పిల్లలవి, నావి. సో వేరే చాయిస్ లేదు. ఈయన రాకముందు నేను ఒక్కసారన్నా వెళ్ళి వేసుకోవాల్సిందే. పోనీ హ్యాండ్ వాష్ చేద్దామా అంటే నాకేంటంటే ఆ సర్ఫ్ అది హ్యాండ్స్కి పడట్లేదు అనమాట. చాలా అంటే వీడు పుట్టిన కొత్తలో వీడి బట్టలన్నా హ్యాండ్ వాష్ చేసేద్దాం అన్నట్టు ట్రై చేశాను. కానీ నా వల్ల కాలేదు. స్కిన్ అంతా అసలు కట్స్ వచ్చేసి చాలా భయంకరంగా అయిపోయింది అనమాట. దీని బదులు కిందకెళ్ళి చేసుకోవడమే మేలని అనిపించింది. ఇంకా అలాగా ఉండేసరికి ఇంకా పనులు అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేసేసుకున్నాము. అండ్ నేను మా పెద్దోడు వచ్చామన్నమాట కిందకి. మా కుట్టోడిని పాప దగ్గర పెట్టేసేసి పైన లక్కీగా ఏంటంటే నేను కిందకు వచ్చిన ప్రతిసారి వీడు పడుకుని ఉన్నాడు. అండ్ పడుకుంటే ఇంకా పాపను చూసుకుని ఉండు, నేను వెళ్ళేసి వస్తానని చెప్పి పాప చెప్పి వెళ్ళా అనమాట. అదొక అదృష్టం. ఆ రోజు ఎన్నిసార్లు కిందకి దిగానో అన్నిసార్లు వాడు పడుకునే ఉన్నాడు. అండ్ పాప చూసుకుంటా ఉండింది అనమాట. నేను వచ్చి కాసేపు వంట చేసుకుంటా ఉన్నాను. అప్పటికి లేసాడు వాడు. అమ్మయ్య అనుకున్నాను. అద్దం క్లీన్గా లేదు, ఏమనుకోవద్దు చూసి. అస్సలు ఓపిక లేదండి బాబు. అసలు ఎన్ని పనులు అంటే ఒక్కదాన్నే నాకు. అప్పటికీ వీళ్ళు పాపం హెల్ప్ చేస్తూనే ఉంటారు. బట్ అయినా కూడా మదర్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎన్ని పనులు చేసినా ఏదో ఒకటి వెనకాల ఉండిపోద్ది అనమాట. మిగిలిపోయి అరే ఈ పని చేయలేదే అని అనిపిస్తుంది. ఒక్క నిమిషం కూర్చున్న తర్వాత అనిపించేది ఏంటంటే అయ్యో ఈ పని చేయలేదు అని. అది అందరికీ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బయటకు ఎవరైనా చెప్పుకోమన్నమాట. బుర్ర అలా తిరుగుతూ ఉంటుంది. ఇన్ని పనులు ఉన్నాయి అని అనుకుంటూనే ఒక్క నిమిషం కూడా బుర్ర ఖాళీగా ఉండదన్నమాట. పని చేస్తూనే ఉంటుంది, ఈ పని ఆ పని అని. ఇంక సరే అన్నిసార్లు ఎలాగో కిందకి తిరుగుతున్నాం కదా, స్టోర్ రూమ్కి కూడా వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే ఆ ఫ్యాన్ పనిచేయడం ఆగిపోయింది, అంటే పాడైపోయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ పనులు ఇవన్నీ పెట్టుకునే కన్నా అది కింద స్టోర్ రూమ్లో పడేస్తే మేలు, ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటుందని చెప్పి అది పాప రూమ్లో ఉండే ఫ్యాన్ అనమాట. సో ఇంకా సరేలే పని చేయట్లేదు కదా అన్నట్టుగా ఇంకా కింద స్టోర్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి పెట్టేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. అసలు ఆ స్టోర్ రూమ్ చూసి ఎంత కాలం అయిపోయిందో నాకైతే. వెళ్ళిన ప్రతిసారి ఎంత ఫాస్ట్గా చేసుకున్నామంటే పని, నేను మా పెద్దోడు పాపం వాడు కూడా నాతో పాటు ఓపిగ్గా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నేను అన్నిసార్లు కిందకి దిగి పైకెక్కేసరికి అలవాటు పోయింది కదా. కాళ్ళు విపరీతమైన నొప్పి అనమాట. స్పెషల్గా లెఫ్ట్ లెగ్ ఎందుకనో బాగా గుంజుతుంది. ఇంకా నా వల్ల కావట్లేదు. మా పెద్దోడికి అంటే పాపకి చెప్పాను మా కాళ్ళు విసుకమ్మ అని. అదేంటంటే హోంవర్క్ చేస్తుంది. మండే కొంచెం హోంవర్క్ సబ్మిట్ చేయాలంట.
ఇంకా సరే కదా అని చెప్పి హోంవర్క్ చేస్తుంది. సరే దాని చదువు ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టుగానే ఇంకా బాబు గడికి చెప్తా మా పెద్దోడికి, వాడు వచ్చి పిసుగుతున్నాడు అనమాట. నాకు ఎంత హాయిగా అనిపించిందో. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు ఒక ఫ్రేమ్లో చూస్తే భలే క్యూట్గా ఉంటుంది అసలుకి పిల్లల్ని. అబ్బా, 3 పిల్లలు దేవుడిచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట లైఫ్లోని. అనుకుంటారు 3 పిల్లలు అంటే అమ్మో అది ఇదని, ఉంటుంది దానికంటూ ఉంటాయి, ఆ టెన్షన్స్ ఉంటాయి, ఆ కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళ ముగ్గురిని కలిసి ఇలాగ చూస్తూ ఉంటే అవన్నీ మర్చిపోతాం అన్నమాట. ఏమీ అనిపించదు, ఆ కష్టం అనేదే తెలియదు. సో అదండి. ఇంకా అలా అయితే మా సండే గడిపాము. ఇంకా వంట ఏం చేశాను, ఆ రోజు మ్యాచ్ కూడా వచ్చింది మన ఎస్ఆర్ఎస్ది, చెత్తలాగా ఓడిపోయారు. అసలు ఎంత తిట్టుకున్నాను నేను. ఇంకా నెయ్యం మొత్తం మ్యాచ్ అంతా కూర్చుందాం చూస్తూ అని చెప్పి అనుకున్నాను. స్టార్టింగ్లోనే తేడా కొట్టేసింది. వరుసగా 4 వికెట్లు పడేటప్పటికి చిరాకు వచ్చి కట్టేశాను అనమాట టీవీని. అసలు చూసే మ్యాచే కాదు ఇది అన్నట్టుగానే. ఇంకా మధ్యాహ్నం కొంతసేపు పడుకున్నాడు వీడు. పడుకుని లేచిన తర్వాత అనమాట ఇదంతాని. అప్పటికి మేము బట్టలు వెళ్ళి అయితే తీసుకుని వచ్చాము, ఆరిపోయినాయి, ఫాస్ట్గా తీసుకుని వచ్చేసాము. సాయంత్రం ఫోల్డ్ చేద్దాంలే, వీడు అప్పుడు కొంచెం ఆడుకుంటూ ఉంటాడు అటు ఇటు తిరుగుతూ. అలాగే ఇంకా నేను మంచం మీద అలా రెస్ట్ తీసుకుంటా ఉన్నా అనమాట. ఇంక ఇక్కడే వాడికి స్మూతీ కూడా పెట్టేశాను. ఈవినింగ్ టైమ్స్ ఒక స్మూతీ పెడుతున్నాను. సో అదైతే పెట్టాను. ఇంకా పాపకి హోంవర్క్లో హెల్ప్ చేస్తున్నాను అనమాట. చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి దానికి. భలే అనిపించింది అవి చదువుతుంటే. లైక్ నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట. అలా ఓకే అనుకుంటూ ఒక నిమిషం పాజ్ తీసుకుంటున్నాను ఆ క్వశ్చన్స్ చదివి. అంత ట్రిక్కీగా ఉన్నాయి. అండ్ దానికి అర్థం అవుతుంది, అంటే పర్వాలేదే తెలియగలదే అని అనుకున్నాను అనమాట. అని అంటున్నా నేను దాంతో. అంటే అనింది, మరి నాకు స్టార్ ఆఫ్ ద వీక్ వచ్చింది అని అనింది. నేను అన్నాను, ఒక వీక్ వస్తే కాదు, ప్రతి వీక్ వస్తేనే నిజమైన ఇంటెలిజెంట్ గర్ల్ అన్నట్టు అని చెప్పి అన్నాను. అని అంటే అనుకుంటే షాక్ అయిందనమాట. ఇంకా ఆ రోజు దానికి తలకు స్నానం కూడా చేయించాను నీట్గా. దానికి చేయించి నేను కూడా చేశాను. ఇంకొక రోజు ఏంటంటే మనసులో ఒకటే ఆలోచన అనమాట. ఈయన బయలుదేరుతారు మండే ఈవినింగ్ బయలుదేరుతారు. ఈయన ఏంటంటే ఇప్పుడు టైం డిఫరెన్స్ వచ్చేటప్పటికి మాకు ఈయన లేసే టైంకి మేము పడుకుంటున్నాం, మేము పడుకునే టైంకి ఈయన లెగుస్తున్నారు అనమాట. సో అలాగే ఈయన వెళ్ళే ప్లేసెస్ ఏవి నేను లైవ్గా ఆ నిమిషం చూడడానికి అవ్వలేదు. బట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసి పంపించారు యాజ్ యూజువల్గా. మీతో అదంతా షేర్ చేసుకుంటాను నా రొటీన్ అయిపోయిన తర్వాత. ఇంకా ఏంటంటే షాపింగ్ కూడా చాలా చేశారు, అదంతా అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. పర్టికులర్గా ఏమంటారు వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఏం కొంటున్నారు ఏంటి ఏమీ తెలియదు. నేను ఆయన వెళ్ళే టైంకి నేను పడుకుని ఉంటాను నైట్స్. అసలు ఏం తీసుకున్నారు ఏం తెలియదు. బట్ మంచిగా అయితే టైం స్పెండ్ చేశారు. ఇంకా అడగను కూడా అడగలేదు. నైట్ వాళ్ళు పడుకునే టైంకి మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా అలాగా ఇంకా ఆ టైంలో ఆయన చూపించడం, ఏమేమి తీసుకున్నాం అది ఇదని మేము షాక్ అవటం ఇదే సరిపోతుంది మాకు. ఇంకా ఉతికిన బట్టలు అన్నీ ఉన్నాయి కదా, సాయంత్రం ఇంకా వాడిని కింద మ్యాట్ మీద కూర్చోబెట్టేసేసి పాపను చూసుకోమ్మా అని చెప్పి నేనైతే ఇలా బట్టలు మడత పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే చాలా, అంటే లైక్ ఇల్లు అనేది క్లటర్ లాగా అనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుంది అని నాకు అర్థమైంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే న్యూ బార్న్స్ని మేనేజ్ చేసేటప్పుడు ఇట్లా పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు అస్సలు కుదరదు ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడానికి. ఆ స్ట్రెస్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. లైక్ పనులు అవ్వట్లేదు ఎంతసేపు ఇదే ఉంటుంది బుర్రలో ఆలోచన. పాలు ఇవ్వటానికి కూర్చుంటాం, అదే ఆలోచన వస్తూ ఉంటుంది, పని అవ్వలేదు, అన్నీ అలానే ఉన్నాయి యాస్టీస్గా అది ఇది అని చెప్పి. అది ఎంత బుర్రకి స్ట్రెస్ ఇస్తుంది అంటే చెప్పలేను అనమాట మాటల్లో. బట్ కొన్నిసార్లు మనమే అర్థం చేసుకోవాలి. లైక్ అంత టెన్షన్ తీసుకోకూడదు. అన్ని పనులు అవ్వలేదు ఒకేసారి అని అంటే కనుక ప్రతిసారి ఇలా ఉండదు, ప్రతిరోజు ఇలా ఉండదు అని నాకు నేను చెప్పుకోవడం అనమాట. అండ్ నాకు తెలిసి మీలో కూడా ఎవరో ఒకళ్ళు ఇలా ఫీల్ అవుతారు. అండ్ ఎవరో ఒకరికి ఈ మాటలు అయితే అవసరం పడతాయని అనుకుంటున్నాను, అందుకని మీతో చెప్తున్నాను. ఇంకా ఇదేంటంటే కిచెన్ సెట్ తీసింది దీని దగ్గర ఉన్నది. అది ఏనాటిదో కిచెన్ సెట్ తీసి ఇంకా వంట చేస్తా అది ఇది అని చెప్పి మా కుట్టోడికి నేర్పిస్తున్నారు అనమాట. మా పెద్దోడును పాప కలిసి రకరకాల వంటలు నేర్పించారు. బ్లూబెర్రీ
బ్లూబెర్రీ చికెన్ అంట, బనానా చికెన్ అంట, ఏంటేంటో కథలు స్టోరీస్ అన్నీ అనమాట. చికెన్ అది ఆ డిష్ ఈ డిష్ అనుకుంటూ ఫుడ్ ఆన్ ఫామ్ తాత అంటారు. ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్ అప్పుడప్పుడు నేను చూస్తుంటాను అనమాట ఆయన వంటలు. సో అలాగా ఆ తాత మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడతాం అని చెప్పి సేమ్ యాస్టీస్గా ఇమిటేట్ చేసుకుంటూ వాడికి చెప్తున్నారు అనమాట. ఇంక వాడు నవ్వుకుంటా ఆడుతున్నాడు, టైంపాస్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా నేను కూడా ఫాస్ట్గా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని పాటలు వీడికి చాలా ఇష్టం అనమాట. నాతో పాటు వాడు కూడా సైలెంట్గా వింటాడు, అసలు రెప్ప కూడా ఆర్పడు అనమాట, అంత ఇష్టము. ఇంకా ఆ పాటల్లో కొన్ని పాటలు ఇలా పొద్దుండే పెట్టుకుని అయితే వింటూ ఉంటాం. ఇది నెక్స్ట్ డే మండే మార్నింగ్, కాకపోతే నేను కంప్లీట్గా వ్లాగ్ చేయలే, అందుకే ఈ కొన్ని చిన్న బిట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అది అలా అయితే గడిచింది మండే. యాస్టీస్ వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ లేసి నేనైతే ఇంకా ఈరోజు ఈవినింగే బయలుదేరుతున్నారు అనే థింకింగ్లో ఉన్నా అనమాట. కానీ ఆయనకి ఇంకా సండేనే, ఎందుకంటే నైనాస్ వెనకాల ఉన్నారు కాబట్టి. అండ్ ఈయనేంటంటే సండే కూడా షాపింగ్ చేశారు. షాపింగ్ చేసి వాన్కోవర్ ఐలాండ్లో, గ్రాన్విల్లే ఐలాండ్ అనుకుంటా, అక్కడ సన్సెట్ చూపించడానికి అని చెప్పి తీసుకుని వెళ్ళాడంట దీపక్, ఈయన కజిన్. సో అక్కడికైతే వెళ్ళారు. వెళ్ళే దారిలోనే డౌన్ టౌన్ అంతా చూసుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, అది కూడా మీతో అంతా షేర్ చేశాను. అక్కడ కూడా చెర్రీ బ్లాసమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్తున్నారంట, అంటే లైక్ దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేశాడు అండ్ అందరు కలిసి వెళ్ళారంట ఇట్లాగా తిరగడానికి అని చెప్పి. వాళ్ళు అంటా ఉంటే చెర్రీ బ్లాసమ్స్ చూడు బావా అని చెప్పి, అక్కడ కూడా ఉంటాయి, స్టాక్హోమ్లో కూడా ఉంటాయి చెర్రీ బ్లాసమ్స్, మాకు తెలుసు అని అన్నారండి. నా షాక్ అయ్యారంట. మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఇక్కడ, స్టార్ట్ అయితే ఒక్కసారన్నా మా కుట్టోడిని తీసుకుని చెర్రీ బ్లాసమ్స్ చూడడానికి వెళ్ళాలని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ అదంతా చూస్తుంటే ఎంత బాగుందో, ఫుల్ కొండలు. అండ్ ఒక పక్క ఈయన అంటాం ఏంటంటే, ఒక పక్క పెసిఫిక్ ఓషన్ అంట, ఒక పక్కన కొండలు అంట. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. నువ్వు ఉండుంటే కనుక అసలు చాలా ఎంజాయ్ దానివి అని చెప్పి అంటానే ఉన్నారనమాట ఈయన. నాకైతే ఎంత మిస్ అయ్యానో ఇదంతా అని అనిపించింది అదంతా చూసి నాకు. ఎందుకంటే ప్లేసెస్ తిరగటం చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాగా చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి, కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఇది. ఎప్పుడు వస్తుందో నాకు టైము, ఇలా చూస్తుంటే ఎంత బాగుందో అని అనిపించింది. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అంట. ఈయన అంటాము చాలా ముచ్చటేసింది వాళ్ళందరినీ చూసి అని. ఎప్పుడైనా కూడా మన వే ఆఫ్ థింకింగ్కి మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఇది సెట్ అయింది అంటే ఇంకా భలే టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇలాంటివి ఎంత బాగుందో అని అనిపించింది నాకైతే చూస్తే. అందరు చాలా మంచిగా మాట్లాడారంట, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు కార్లో వెళ్ళినంతసేపు జోక్స్ వేసుకుంటానే ఉన్నాం అని అంటూ ఉన్నారు. అసలు ఆ కొండలంతా చూడండి ఎంత బాగుందో. మామూలుగా అందరు చెప్తా ఉంటే విన్నాను కానీ ఇదే చూడడం అనమాట నేను నా లైవ్గా ఈయన షేర్ చేసినవి. యాక్చువల్గా అక్కడ పర్సన్గా ఉండుంటే ఇంకెంత బాగుండో అని అనిపించింది. నెక్స్ట్ ఇయర్ నాకు ఎలా అయినా ఛాన్స్ వస్తే బాగుండు అని నేను ఇప్పటి నుంచే దేవుడికి ప్రేయర్ చెప్పుకుంటూ ఉంటాను. ఇంకా ఎట్లయినా వెళ్ళాలి అని అనుకుంటా. ఇంకా అలా డౌన్ టౌన్ అంతా చూపించాడంట. అండ్ మాల్స్కి వెళ్ళారంట, విన్నర్స్కి వెళ్ళారంట. అండ్ టిమ్ హార్టన్స్ ఆ పేరు మర్చిపోయానప్ప, ఏదో అక్కడ డోనట్స్ చాలా ఫేమస్ అంట. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా ఫేమస్ బావా, అక్కడికి వెళ్దాము అని అన్నారు. కానీ ఈయనైతే షుగర్ తినరు కదా, సో డోనట్స్ అయితే తినలేదంట. అసలు వద్దులే నాకు వద్దు అని అన్నారంట. ఈయన ఆ విషయం చెప్తే మా పెద్దోడు అంటున్నాడు ఖచ్చితంగా తినాల్సింది డోనట్స్, చాలా బాగుంటుంది. అక్కడ కాఫీ కూడా చాలా బాగుంటుంది అంట, చాలా ఫేమస్ అంట. సో అదైతే తీసుకున్నాను కానీ డోనట్స్ అయితే తినలేకపోయాను అని అన్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మార్నింగ్ టైమ్స్ కెనడాలో చికెన్ తినరంట, బేకన్ ఇంకా బీఫ్ ఈ వెరైటీసే తింటారంట, చికెన్ తినరంట. ఇంకా సరేలే నా తీసుకున్నారంట, చాలా బాగుంది అని అన్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే చూసారా, ఒక సైడ్ పెసిఫిక్ ఓషన్స్, ఒక సైడ్ కొండలు, దానిపైన మంచు కూడా భలే ఉంది కదా వ్యూ అసలు. అది కొంచెం లైటింగ్ ఉండుంటే ఇంకా కొంచెం క్లియర్గా ఉండుంటే ఇంకా బాగుండేది. వీళ్ళు సన్సెట్ చూడడానికి వెళ్ళారు కదా, సో అదంతా కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంది. బట్ చూడడానికి అయితే అదిరిపోయింది.
అదనమాట. ఇంకా అలా అలా పాపం అదంతా తిప్పి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పటికి 2 అయిపోయింది వీళ్ళకి. ఎవ్రీడే ఆల్మోస్ట్ సాటర్డే నైట్ అలానే అయింది, సండే నైట్ కూడా అలానే అయింది. ఇంకా మండే ఈయన బయలుదేరాల పొద్దున్నే లేచి లగేజ్ సర్దుకుని చాలా ఉన్నాయి. అది కూడా ఈయన వీడియోస్ అన్నీ రికార్డ్ చేశారు, మీతో అంతా అయితే షేర్ చేసుకుంటాను. ఈయన నాతో షేర్ చేసుకున్నవన్నీ, ఎందుకంటే చాలా బాగా ఉండబోతోంది. అండ్ అక్కడ చూసారా, అక్కడ బోర్డ్స్ అవి పార్క్ చేసి ఉన్నాయి. సేమ్ నాకు ఇది చూస్తే స్టాక్హోమే గుర్తొచ్చింది, ఎందుకంటే ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది అనమాట. లైక్ కున్స్ట్ గార్డెన్ సైడ్ అటు వెళ్తే కనుక అట్లానే ఉంటుంది. సో అదండి, ఈ బ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.